ఓవైపు తల్లి రాక కోసం ఎదురు చూస్తున్న చిన్నారి, ఇంకోవైపు తండ్రి జైలు నుంచి ఇంటికి రాగానే పిల్లల సంతోషం. వేరువేరు కుటుంబాలు, వేరువేరు సందర్భాలు, కానీ ఘటన మాత్రం ఒకటే. సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాటలో చనిపోయిన రేవతి కుమారుడు హాస్పిటల్లో ప్రాణాలతో పోరాడుతూ ఉంటే, ఇంకోవైపు రేవతి కుమార్తె మాత్రం తల్లి కోసం ఇంకా తల్లడిల్లుతోంది. బెంగ పెట్టుకుంది. ఇంటికి ఎప్పుడొస్తుందా అని ఇంకా ఎదురు చూస్తూనే ఉంది. అమ్మ ఎక్కడికి వెళ్ళిందో ఆ పాపకు కుటుంబ సభ్యులు ధైర్యంగా చెప్పలేని పరిస్థితి. అప్పటిదాకా సరదాగా ఆడుకున్న అన్న ఎక్కడున్నాడో తెలియదు, అన్నకు ఏమైందో తెలియదు. ఇలాంటి హృదయ విదారక దృశ్యాలు ఒకవైపు, ఇక మరోవైపు తొక్కిసలాట కేసులో అరెస్ట్ అయ్యి ఒకరోజు జైల్లో ఉండి బెయిల్పై రిలీజ్ అయిన అల్లు అర్జున్ కుటుంబంలో సంతోషం మరోవైపు. తండ్రి ఒక్క పూట కనిపించకపోయేసరికి అల్లు అర్జున్ పిల్లలు రాత్రంతా కూడా డాడీ వస్తాడని ఎదురు చూస్తారు. తల్లడిల్లిపోయారు. బాల్కనీలోనే గేటు వైపు చూస్తూ ఉండిపోయారు. ఉదయం అల్లు అర్జున్ ఇంటికి రాగానే డాడీని చూసి పిల్లలు ఒక్కసారిగా ఇమోషనల్ అయ్యారు. తన పిల్లలను ఎత్తుకొని అల్లు అర్జున్ కూడా అంతే ఇమోషనల్ అయ్యారు. రేవతి కుటుంబానికి సానుభూతి చెప్తూనే ఆ ఘటన దురదృష్టకరమని మరోసారి చెప్పారు అల్లు అర్జున్. ప్రజెంట్ విజువల్స్ చూస్తున్నాము. ఇక్కడ ఒకవైపు తల్లి రాక కోసం అక్కడ బిడ్డ ఎదురు చూస్తున్న విజువల్స్ని ఒకవైపు చూస్తూ ఉంటే, ఇంకోవైపు అల్లు అర్జున్ బెయిల్పై రిలీజ్ అయిన తర్వాత తన పిల్లలు సంతోషంగా వచ్చి తనను హత్తుకున్న విజువల్స్ ఇంకోవైపు చూస్తున్నాము. ఇటు చూస్తే తల్లి రాక కోసం ఎదురు చూస్తున్న చిన్నారి ఆ తల్లి ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూనే ఉంది. ఆ తల్లి పరిస్థితి ఏంటి, తల్లి ఎక్కడుంది అనేది తన కుటుంబ సభ్యులు తనకి ధైర్యంగా చెప్పలేని పరిస్థితి. అప్పటి వరకు తనతోనే ఉన్న తన అన్న కూడా ఇన్ని రోజులు కనిపించలేదు. తనకేమైందో తెలియని పరిస్థితి. ఆ చిన్నారికి ఏమీ తెలియదు, ఎప్పుడు వస్తారా తన తల్లి మరియు అన్న అంటూ ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ ఒకవైపు చూస్తూ ఉంటే, ఇంకొక ఫ్యామిలీలో అటు బెయిల్పై రిలీజ్ అయిన తర్వాత సంతోషంగా తన కుమార్తె మరియు కుమారుడు పరిగెత్తుకొని తన తండ్రిని హద్దుకున్న విజువల్స్ ఇంకోవైపు చూస్తున్నాము. ఒక్కరోజు తండ్రి కనిపించకపోతేనే బాల్కనీ దగ్గరే కూర్చొని ఎప్పుడొస్తారా అంటూ వెయిట్ చేసిన పిల్లల కళ్ళల్లో ఆ సంతోషాన్ని ఒకవైపు చూస్తూ ఉంటే, జీవితాంతం ఇక తల్లిని చూడలేను అన్న ఆ పాప యొక్క ఆవేదన మనకి ఇటువైపు విజువల్లో మనకు క్లియర్గా కనిపిస్తోంది. అసలు ఆ పాపకి ఏమీ తెలియదు, తన తల్లికి ఏమైంది అనేది తనకి తెలియదు. తన తల్లి ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేయడం తప్పితే తనకి వేరేదేమీ తెలియదు. తన అన్నకి ఏమైంది అనేది కూడా తెలియదు. బెంగ పెట్టుకొని ప్రజెంట్ ఎలా ఉందో ఆ పాప విజువల్స్ మనం ఒక సైడ్ చూస్తున్నాము. ఇంకొక సైడ్లో బెయిల్పై వచ్చిన తర్వాత ఇంట్లో అందరూ కూడా సంతోషంగా ఉన్న విజువల్స్ని ఇంకోవైపు చూస్తున్నాం. ఘటన మాత్రం ఒకటే చోట ఒకే టైంలో జరిగిన ఘటన ఒక ఫ్యామిలీని ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో మనం విజువల్స్లో చూస్తున్నాము. ఆ పాపకి వాళ్ళ తల్లికి అసలు ఏమైందో తెలియదు. పోనీ వాళ్ళ ఫ్యామిలీ తన తల్లికి ఏమైందో చెప్పే అంత ధైర్యము వాళ్ళ ఫ్యామిలీ కుటుంబీకులు చేయడం లేదు. వాళ్ళ అన్న అసలు ఎక్కడికి వెళ్ళాడు ఏంటి అనేది కూడా ఆ పిల్లకి తెలియదు. తన తల్లి కోసం ఆ బిడ్డ ఆవేదన ప్రెజెంట్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాము. ఏ రకంగా తన తల్లి వస్తుంది అని వెయిట్ చేస్తుందో. అయితే ఇంకోవైపు